మాది ఎక్కడనండి 4వ వార్డు 50 బిల్డింగ్. కాకినాడలో రాజకీయం ఎలా ఉండబోతుంది ఈసారి? కాకినాడలో రాజకీయం ఉందండి. ఒక కాకినాడ అయినా ఇంకొకటి ఎక్కడైనా ఎక్కడైనా రాజకీయమేనండి. అయితే మనకు మంచి ఎవరు చేశారు అన్నదాన్ని బట్టి వెళ్తుందండి. ఇప్పుడు సునీల్ గారు 3 సార్లు ఓడిపోయారు. ఓడిపోయారంటే ఆయన మంచి వ్యక్తి అండి. మరి ఎందుకు ఓడగొట్టారు? ఓడగొట్టారంటే ఏదో తక్కువ మెజార్టీ తోటి మామూలుగా పోవడం అంటే అది ఒక రకంగా వంగ గీత గారు కొంచెం పలికే వ్యక్తి కాబట్టి అతను అప్పటికి ఇతని గురించి పెద్దగా తెల్లగా ఒకటి జనాలకి ఆవిడ ఇంప్రెషన్ బట్టి ఏదో కొంచెం అలా మొగ్గి అయిపోయింది. అదే వేరే క్యాండిడేట్ ఎవరన్నా అయితే ఇంకా గన్సాటిగా ఈయన వచ్చినండి. అయితే ఇప్పుడు మటుకు మాత్రం ఇంకా ఇతందేనండి. మా వ్యక్తిలో మాత్రం మంచి మనకి అనుకూలమైన వ్యక్తి అండి. మామూలుగా మోసం దేశం లేని వ్యక్తి అండి. అయితే ఇతను ఈసారి మాత్రం గన్సాట్ మనం చెప్పక్కర్లేదండి. అయితే ఉన్న మన సీఎం లెవెల్లో మనం మాట్లాడుకోవాలంటే గత 9 సంవత్సరాల పాలనలో ఒక సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే ఒక లోన్ ఇచ్చిన పుణ్యం లేదండి. అటువంటిది నేను ఇది చేసేస్తాను అది చేసేస్తానని చెప్పేసి ఏదో ఉమ్మడికోవడం పెట్టేసుకుని వాళ్ళందరూ ఏ మాటలు చెప్పాడు తప్ప 9 సంవత్సరాల పాలనలో ఇల్లు అన్నది కట్టుకోవడానికి లోన్ అన్నది లేదు, ఏమీ లేదు. కానీ ఈ 5 సంవత్సరాల పాలనలో జగన్ గారు వచ్చిన తర్వాత సొంత కొంప లేదు అనేవాళ్ళు కనపడకూడదు నాకు. ప్రతి ఒక్కరికి కూడా కొంప ఉండాలని చెప్పేసి లక్షల కొంపలు మామూలుగా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగిందండి. కట్టెత్తేనో కొంత సబ్సిడీ ఇస్తేనో ఏ రూపంగా అయితేనో మొత్తం మీద కొంపలు కట్టుకుని కాపరాలు చేస్తున్నారండి. హాయిగా ఉన్నాం మేము, మాకు బాగుంది. తర్వాత ఈ డోక్రా గుంపులు కూడా ఇచ్చే డబ్బులతోటి మేము ఏదో వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నాం. తర్వాత మహిళా మండలాలు కూడా ఉత్పత్తి చేసాడు. మాకంతా బాగుందని చెప్పేసి మహిళా మండలాలు కూడా పాపం వాళ్ళు సంకలు కొట్టుకొని వాళ్ళు బతుకుతున్నారండి. ప్రతి ఒక్కరు సొంత గృహంలో నివసిస్తున్నారండి ఆయన పేరు చెప్పుకొని. జగన్ సంక్షేమ పథకాల మీద మీ అభిప్రాయం ఏంది? ఏముందండి, అతను పెట్టిన నవరత్నాలు కంపల్సరిగా మొత్తం అన్నిటిని కూడా సూరుగా అమలు పరుచుకున్నాడండి. అదండి చేసే పనులు అలా ఉండాలి తప్ప నేను 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను సంవత్సరానికి, ఏదో ఆపు టికెట్తో ఆర్టీసీ బస్సు ఎక్కిదిరి అని ఎందుకండి? జరగని మోసాలు జరగని పనులు ఇవన్నీ చెప్పడం వేస్ట్ పనులు అండి. అవన్నీ చూసే జనాలకు తెలదా? తిన్నోళ్ళు మర్చిపోతారా? లోకల ఊపులకి సబ్సిడీలు వేసాడు డబ్బులు, తర్వాత అమ్మవాళ్ళు చేసాడు, తర్వాత పింఛని మామూలుగా ఏదో ఇచ్చేసాను అనడం తప్ప 1000 రూపాయలు ఇచ్చి ఇంక ఎలక్షన్ మామూలు కోడ్ వచ్చింది ఇంక నెలలో మారిపోతానుగా 2000 అని చెప్పేసి పోయాడు. ఆ 2000ని అలాగ అమలు చేసుకుంటూ వచ్చి ఈవేళ 3000కి పెంచుకొచ్చాడు ఈయన. మరి చేసిన పనులు ఎదుర్కొంటే కళ్ళగట్టినట్టు కనపడుతున్నాయి కదండి. అటువంటి అప్పుడు మనం ఎలా మర్చిపోతాం? అటువంటి వ్యక్తులు మనం ఎలా మర్చిపోతామండి? అలాగా 3000 పెంచిన కాడికి లాక్కొచ్చాడు. ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షలదే 25 లక్షలకు పెంచాడు. అది కూడా అమలు పరిచాడండి. మరి ఎదురుకుంటా కనపడుతున్నాయి కదండి. అటువంటిప్పుడు మనం ఈ పార్టీని కదండి ఆ పార్టీకి మోసం మాటలు చెప్తే వాటిలో పడిపోవడానికి మనం దుర్మార్గంగా పోవడం తప్పించి ఎదురుకుంటా కళ్ళకు కట్టినట్టున్నప్పుడు మనకు ఉత్పత్తి జరిగే దాంట్లోనే ఉండాలండి. ఒక స్కూళ్ళు పెట్టాడండి, ఇంగ్లీష్ మీడియంలో కూడా నడిపిస్తాం మామూలు బడుగులు బలహీన వర్గాలకి పిల్లలకి అని చెప్పేసి చేస్తున్నాడు ఏంటండి. తర్వాత అమ్మవాళ్ళు ఎవరండి అన్నీ? చెయ్యోత పథకం 18,000 ఎన్నండి? నవరత్నాలని పేరు పెట్టి అన్నీ అమలు పరుచుకున్నాడు. మరి ఇప్పుడు పిఠాపురం పరిస్థితి ఏమంటారు? పిఠాపురం పరిస్థితి అనకేముందండి? పిఠాపురం అంటే మామూలుగా ఏదో ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ ఫీలింగ్ మామూలుగా క్యాటర్ ఫీలింగ్ ద్వారాగా అయిపోతాం మేము, బంపర్ మెజార్టీ ఆడుతుంటాను వాళ్ళు చెప్పినంతలోని క్యాటర్ కావాల్సింది కాదండి, మనకి చేసిన పనులు కావాలండి. అలా కాబట్టి ఆ క్యాటర్ ఆవిడే వంగ గీత గారు. ఇప్పుడు ఈ మామూలుగా ఎంపీ సీట్లో తీసి మామూలుగా ఎమ్మెల్యే సీట్ కాడికి ఎందుకు పంపించారండి? ఈ వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి అక్కడ బాగా ఆవిడికి పేరు ఉందో చేసిందండి పనులు కూడా గతంలోనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేసింది. అయితే ఇప్పుడు అక్కడ మాది అనడం మాత్రం ఏం జరగదండి. దెబ్బ ఉండొచ్చు, మొత్తం మీద సూరిగా వైఎస్ఆర్సీపీకే ఫలితం దక్కుతుందండి. సునీల్ గారి అయితే మెజార్టీ అయితే భారీ మెజార్టీతోటే అవుద్దండి. అది మాత్రం కన్సర్ట్. ఆ వ్యక్తి మంచి అయినండి, దాన్ని బట్టి భారీ మెజార్టీతోటే సునీల్ గారు అవడం ఖాయమండి.